నా క్యారెక్టర్ సీన్ అక్కడ నడుస్తుంటే మీ లెక్క సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కిచ్చ కిచ్చ చాలా మంచి సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఫ్యామిలీలో నన్ను వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం ఓర్చుకొని చూడు, సెకండ్ హాఫ్ నేర్చుకుని పోతాను నేను ఒక మెసేజ్. అవునా కదా? అందరికీ నమస్కారం. మన పోనీర్ అంటే నేను పుట్టి పెరిగిన మన ఊర్లో వసుంధర థియేటర్ లో మన భువనగిరి ముద్దుబిడ్డ అయిన డైరెక్టర్ విష్ణు యాదవ్ అన్న, అలాగే ప్రొడ్యూసర్ వెంకట యాదవ్ అన్న తీసిన సినిమా మన పోనీర్ వసుంధర థియేటర్ లో వేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే థియేటర్ లో నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఎన్నో పెద్ద పెద్ద స్టార్ సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుండే. అంత పెద్ద స్క్రీన్ మీద స్టార్లను చూసి ఏదైనా కామెడీ సీన్ వస్తే సీట్లలో కూర్చొని కిచెన్ కిచెన్ అవుతుండే. కానీ ఇప్పుడు అంత పెద్ద స్క్రీన్ మీద అంత స్టార్ హీరోలు చూసిన స్క్రీన్ మీద నా బొమ్మ ఆడ ప్రజెంట్ అవుతుంటే థియేటర్ కుర్చీలో కూర్చున్న ఆడియన్స్ అందరు కిచెన్ అవుతుంటే అసలు మాటల్లో చెప్పలే అంత సంతోషం అయితే నాకైతే అవుతుంది. మాటలు కూడా అసలు అవుతుంది. సో సినిమా అంటే ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్, ఆల్రెడీ ప్రీమియర్స్ నడుస్తున్నాయి. నిన్ననే ప్రీమియర్స్ నడుస్తున్నాయి, హౌస్ఫుల్ అయినాయి. ఇప్పుడు థియేటర్ అంటే హైదరాబాద్ థియేటర్ లో మాక్సిమం హౌస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్ వరకు ఆల్రెడీ సగం బుక్ అయినాయి. ఈ రోజు మన వసుంధర థియేటర్ లో అంటే అంత పెద్ద స్టేజ్ మీద మీ అందరి ముందు ఒక మాట చెప్పిన ఆ రోజు. అంటే నాకు ఆర్టిస్ట్ గా కొత్త లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి 100 కొబ్బరికాయలు చెప్తా అని చెప్పేసి అంత పెద్ద స్టేజ్ మీద నేను చెప్పిన కాబట్టి అదే మాట మీద నా భువనగిరికి వచ్చి వసుంధర థియేటర్ లో అంటే నేను పుట్టి పెరిగిన ఊర్లో థియేటర్ లో కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి నేనైతే వచ్చిన. సో ఇలా మస్తు హ్యాపీగా ఉంది. 100 కొబ్బరికాయలు తీసుకొని వచ్చిన చూడు. ఈ రోజు మూవీ బ్లాక్ బస్టర్ అంటే నేను చేసిన కామెడీ అంత వేస్తుంది స్క్రీన్ మీద, అంతకు మించి అంటే 100 రేట్లు సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో మీరే చూస్తారు కదా, సినిమాని చూసాక నాతో మాట్లాడండి. థ్యాంక్ యూ. చాలా మంచి సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఫ్యామిలీలో నన్ను వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం ఓర్చుకొని చూడు, సెకండ్ హాఫ్ నేర్చుకుని పోతాను నేను ఒక మెసేజ్. అవునా కదా? ఎట్లా అనిపిస్తుంది? మన సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. అంటే పోయిన వాళ్ళు అన్నారు ఇప్పుడు ఇంత పోయినాక చెప్పుది అంటే మీ దగ్గర ఉంటారు అంటే పిల్లల మీద ఒక కన్నెక్ట్ ఉంచుతారు. ఇప్పుడు ఇచ్చిపోతుంది చేసేది నేర్చుకొని ఉంటారు ఏదో ఒకటి. అంటే పేరెంట్స్ ని మోసం చేసే పరిస్థితి లేదా అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు ఉంటుంది సినిమా. మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సినిమా మీరు అనుకునే విధంగా లేదు. సినిమాలు ఏడ్చినా అందరూ కూడా ఫీల్ అయినా ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఎందుకంటే మేమిద్దరం కూడా మీ మధ్యలో మీతో పాటు వస్తున్నట్టు సినిమా చూస్తున్నాం. అవునా? సో వాళ్ళంటే ఎంకరేజ్ చేసి మీ ఆశీర్వాదం మాకు ఇస్తున్నా అని చెప్పి భక్తులే కోరుకుంటున్నాం. అవకాశం ఉన్నా కదా అనుకున్నావు కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం అటు అయినా కానీ సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మాసంపల్ గారు ఎట్లా అనిపించింది క్యారెక్టర్? మస్తు వేరే అంటే అందరికంటే ఎక్కువ నచ్చిన క్యారెక్టర్ ఏంటి సినిమాలో? మీకు సినిమాలో నచ్చిన క్యారెక్టర్ అంటే ఎమోషన్ మొత్తం ఒక్కొక్క క్యారెక్టర్ మాత్రం మాత్రం స్లోగా పోయినా కూడా లాస్ట్ కు మాత్రం అసలు ఎవ్వరు ఎడ్జు మాత్రం ఎవ్వరు లేవలేదు. కొబ్బరికాయలు కొడుతున్నా కొట్టడం పడతా కాదా? మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో భిక్షు అనే డైరెక్టర్ నిలబడిపోతుంది, చరిత్ర అయిపోతుంది.